బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు జూన్ 3 వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. ఈడీ, సిబిఐ నమోదు చేసిన కేసుల్లో ఆమెకు కోర్టు గతంలో విధించిన జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో ఇవాళ ఆమెను వర్చువల్ గా కోర్టులో హాజరుపరచగా కస్టడీని మరో 14 రోజులు పొడిగించింది. మార్చి 26 నుంచి ఆమె కస్టడీలో ఉంటున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ కవిత రిమాండ్ ను మరొకసారి పొడిగించింది. రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 3 వరకు కవిత రిమాండ్ పొడిగించినట్లు కూడా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ ని జూన్ 3వ తేదీ వరకు పొడిగిస్తూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. మరి సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి కావేరి బవేజా ఈ మేరకు డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కవిత జ్యుడిషియల్ రిమాండ్ 20వ తేదీతో ముగుస్తున్నప్పటికీ కూడా ఆమెకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్స్ చూసుకున్నట్లయితే బెయిల్ పిటిషన్స్ అన్ని కూడా ఈ నెల 24వ తేదీన హైకోర్టు ఢిల్లీ హైకోర్టులో ఉన్నాయి. మరి జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ఈ నెల 24వ తేదీన ఈ రెండు పిటిషన్స్ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ సంబంధించిన బెయిల్ పిటిషన్స్ మీద డెసిషన్ తీసుకోబోతున్నారు. అందుకనే ఈ రోజు ఎలాంటి విచారణ లేకుండా సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం కవిత జ్యుడిషియల్ రిమాండ్ జూన్ 3 వరకు పొడిగించడం జరిగింది. ఎందుకంటే 24వ తేదీన దీని మీద డెసిషన్ ఉంది కాబట్టి జూన్ 3 వరకు కూడా పొడిగించారు. మరి కవితకి హైకోర్టులో కానీ బెయిల్ దొరికితే 2 కేసులు కూడా బెయిల్ దొరకాలి. దొరికితే ఓకే, దొరకకపోతే మాత్రం మళ్ళీ సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితకు మరొకసారి రౌస్ అవెన్యూ కోర్టు షాక్ ఇచ్చింది. జూన్ 3 వరకు కూడా కవిత జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగిస్తూ కూడా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారు, దీపిక అంటే కవిత గారికి కష్టాలు ఇప్పట్లో తీరేటట్లయితే కనిపించట్లేదు. ఇప్పట్లో తిహార్ జైలు నుంచి బయటకు వచ్చే సూచనలు కూడా కనిపించట్లేదు. ఇప్పటికే 2 నెలలు అయిపోతుంది తిహార్ జైల్లో. అంటే మార్చి 15న కవిత గారిని అరెస్ట్ చేయడం, తర్వాత 16న అక్కడ ఢిల్లీ తీసుకెళ్ళడం, అక్కడ నుంచి మొత్తం మీద తిహార్ జైల్లో ఉండడం. ఇప్పటికి ఏప్రిల్ ఇవాళ ఆల్రెడీ మనం దాదాపు 2 నెలలు పూర్తి అయిపోయింది. 2 నెలల పాటు ఇప్పుడు కవిత గారు తిహార్ జైల్లోనే ఉన్నారు. అయితే ఇవాళ యాక్చువల్ గా సిబిఐ కేసుకు సంబంధించి ఇవాళ జ్యుడిషియల్ రిమాండ్ ముగియడంతో వర్చువల్ గా మనకి రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టే జ్యుడిషియల్ రిమాండ్ అంటే సిబిఐ కేసుకు సంబంధించి జూన్ 3వ తేదీ వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ ని కవిత గారికి పొడిగించారు. అంటే అప్పటి వరకు కూడా ఆ కేసు అనే ఉంది. ఈడీ పరంగా కేసు కూడా అట్లే నడుస్తా ఉంది. దానికి సంబంధించి కూడా కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు అయితే మీకు మనకి ఢిల్లీ హైకోర్టులో కవిత గారు 2 పిటిషన్లు దాఖలు చేశారు. ఒకటేమో మనకి
ఒకటి ఈడీకి సంబంధించిన కేసు ఏమో 24వ తేదీన మనకి హియరింగ్ కి రాబోతుంది. అయితే సిబిఐకి సంబంధించి ఇంకొక పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ దానిలో బెయిల్ ఇవ్వాలని ఇంకో పిటిషన్, ఆ విచారణ ఇంకా రావాల్సి ఉంది. సో ఎక్కడైనా ఈ హైకోర్టు బెయిల్ ఇస్తే తప్ప ఇప్పుడు కవిత గారు బయటకు వచ్చే అవకాశం లేదు. 24న కొంత స్పష్టత, అంటే 24న కూడా విచారణ, ఈడీ కేసు సంబంధించిన విచారణ అప్పుడే అయ్యే అవకాశం లేదు. కానీ ఒకవేళ ఈడీలో 24కి ఏదైనా ఢిల్లీ హైకోర్టు సానుకూలంగా ఇచ్చినప్పుడు కూడా ఇది సిబిఐ కేసు జ్యుడిషియల్ సంబంధించి జూన్ 3 వరకు ఉన్నప్పుడు ఉంది కాబట్టి సిబిఐ పరంగా కూడా వస్తే తప్ప కవిత గారి ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదు. అయితే మీకు తెలుసు, గతంలో మనకి అప్రూవర్లుగా మారిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా 5-6 నెలలు మాత్రం జైల్లోనే ఉన్నారు. ఆ తర్వాతనే శరచంద్రారెడ్డి గారు అప్రూవర్ గా మారడం, ఆయన బయలుకి రావడం, మాగుంట రాఘవ్ గారు కూడా 5-6 నెలలు అలానే జైల్లో ఉన్నారు. ఒక అప్రూవర్ గా మారిన తర్వాతనే బయటకు వచ్చారు. అయితే కవిత గారు ఏంటంటే నేను ఎక్కడ తప్పు చేయలేదు, అది నేను అప్రూవర్ గా మారే ఇదే ఛాన్సే లేదని చెప్పి ఆల్రెడీ స్పష్టం చేశారు. కాబట్టి మరి ఇప్పుడు కవిత గారు కూడా 5-6 నెలలు మరి జైల్లో అట్లా ఉండాలంటే ఇప్పుడు ఢిల్లీ కోర్టు చెప్పేదాన్ని బట్టి మనం దానికి స్పష్టం వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.